మీ కమిటీ నుండి వెంకటేశ్వరరావు సార్ కార్యసాధకులు ఆయన మాత్రం. ఆయన నాకు రాత్రి లేదు పగలు లేదు ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉండేవారు. నేను మరింత అప్డేట్ చేసి మరింత డెవలప్ చేయి, దాన్ని మా వంతు బాధ్యతగా మేము కూడా అన్ని గ్రూప్లను కూడా షేర్ చేసి దీని యొక్క ప్రయోజనాలని మేము కూడా సర్క్యులేట్ చేస్తాము. నువ్వు కూడా దీన్ని అంతే డెడికేషన్తో ముందుకు తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తాము. తేజ గారు ఇది దీన్ని విజువల్లీ ఛాలెంజ్డే ఈరోజు ఎందుకు ప్రత్యేకించి ఆయన ఇక్కడ పిలవాల్సి వచ్చిందంటే, ఆయన ఏదో లాంచ్ చేస్తున్నారని కాదు, ఒక థర్డ్ ఐ యాప్ తయారు చేసి కన్స్ట్రక్ట్ చేసి ఈరోజు లాంచ్ చేస్తున్నారు మన స్టేట్ ప్రెసిడెంట్ రవీంద్ర బాబు గారు, అలాగే అజయ్ కుమార్ రెడ్డి సార్, అలానే మన భాస్కర్ పట్నాయక్ సార్, మన పెద్దలు అందరి చేతుల మీదుగా ఈరోజు మధ్యాహ్నం లాంచ్ చేస్తున్నాము. ఆయనకి బ్లెస్సింగ్స్ మీ అందరూ కూడా దయచేసి ఇవ్వాలి. ఈ మన ఒక విజువల్లీ ఛాలెంజ్ సక్సెస్ అవుతున్నాడంటే మనందరూ కూడా ఎంతో సంతోషం. నేను ఈ వేదిక ముఖంగా ఆయనకి నేను బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఆయనకు కూడా చిన్న ఫెలిసిటేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాను పెద్దలందరూ కలిసి. త్వరగా ఈ యాప్ సూపర్ సక్సెస్ కావాలని, మన విజువల్లీ ఛాలెంజ్ అందరికీ కూడా ఒక గైడ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కోరుకుంటున్నాను సార్. మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. మరి క్రికెట్ అంటే ఏంటి ఇండియాలో? క్రికెట్ తర్వాత ఏదైనా థ్యాంక్ యూ తేజ. ఒక్క నిమిషం మీ ఒపీనియన్ తెలియజేయండి. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ థర్డ్ ఐ అప్లికేషన్ని నేను మీకు అందరికీ పరిచయం చేయడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదైతే మీకు ప్రతి విషయంలో హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది నేను 100% అయితే మీకు చెప్పగలను. ప్రతి ఒక్క బ్లైండ్ పర్సన్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా, మీరు ఏ బుక్స్ చదువుకోవాలన్నా ప్రతి పిన్ టు పిన్ మీకు ఆఫ్టర్నూన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అప్పుడు యాప్ కోసం ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్. Start instantly. Point 150 10-year war button. AIC explainer / object identifier button. Cost 10 points /scan. 10 points /scan AIC explainer / object identifier button. ఇప్పుడు పెట్టిన మెన్యూ విన్నారు కదా, ఏఐకి సంబంధించింది దాని గురించి చెప్తారు. ఆప్షన్ గురించి చెప్పండి. ఇదేంటంటే ఏఐ సీన్ డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. This 5-camera scene captures an indoor gathering, likely a room or hallway, with several people present. The perspective is slightly angled, looking past a person in the immediate foreground towards others in that. చూసారు కదా మీరందరూ కూడా. మీ ఎదురుగా ఏమేమి ఉందో ఏంటని చెప్తుంది. నేను ఒకసారి మళ్ళీ క్లిక్ చేస్తాను సమయంలో. Tap to scan once. Double tap for deep analysis. Long press the switch object finder mode. Use these gestures to control text action. Camera preview. Tap to scan once. Double 130. Swipe left or right to repeat. Camera preview. Tap to scan once. Double tap for deep analysis. Long press the switch object finder mode. Back button. With several people present. The room has light yellow or cream-colored walls, and the floor is a light brown or beige. ఇది చెప్పింది కరెక్ట్ కాదు మీరు చెక్ చేయండి. ఆల్రెడీ ఇది బ్యాక్గ్రౌండ్ అయితే చెప్పింది మనకి. వాల్ కలర్స్ జనాల గురించి కూడా చెప్తున్నాం.
Home button. ఇప్పుడు అది కరెక్టా లేదు మన టాక్ బ్యాక్ కూడా విందాం. Back AI voice open announce ready. Single scan mode. This scene captures an indoor gathering, likely in over community space, with several people present. The room has light yellow or green colored walls, and the floor is a light brown or beige. ఇది చెప్పింది కరెక్టేనే కాదా? నార్మల్స్ చెప్పాలి. నార్మల్స్ మళ్ళీ వినండి. This scene captures an indoor gathering, likely in the home or community space, with several people present. The room has light yellow or green colored walls, and the floor is a light brown or beige. ఉందా సార్? ఉందా లేదా? ఉన్నది. చెప్పింది కదా. అవును సార్. ఓకేనా? ఈ ఆప్షన్ అయితే నేను ఇంకా విత్ ఇన్ సెకండ్లో రెస్పాండ్ అయ్యేలాగైతే నేను డెవలప్ చేస్తాను. ఇది మేబీ ఒక 10 డేస్లో నేను దీనైతే ఇంకా అప్డేట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్కి అయితే మనం వెళ్దాం. Back button. Interactive and AI scene interactive document chat button. Cost 5./Miri. 5./Miri interactive document chat button. ఓకే, ఇదేంటంటే ఇంటరాక్టివ్ డాక్యుమెంట్ చార్ట్. ఇప్పుడు సపోజ్ మీరు ఒక పీడిఎఫ్ తీసుకున్నారు. ఆ పీడిఎఫ్లోది మీకు మిడిల్లోది ఏదో ఒక పేజ్ కావాలి. ఆ పేజ్ మీరు ఎలా తీసుకుంటారు? అన్నీ స్వైప్ చేసి ఆ పేజ్ ఎక్కడ ఉందో ఎదుర్కొని మరీ తీసుకుంటారు అనమాట. ఇది అట్లా కాదు. పీడిఎఫ్ ఇచ్చి నేను ఎన్నో పేజీ టైప్ చేస్తే ఆ పేజీలో ఉన్న మొత్తం మ్యాటర్ అంతా ఇస్తుంది. ఇది చూద్దాం. చూడండి, స్కిప్ యాడ్ అనేది ఉండదు అన్నమాట. బటన్ అనేది అవుతుంది. స్కిప్ యాడ్ క్లోజ్ రెండు ఇచ్చాను. ఇది మీరు ఈజీగా మీరు యాడ్స్ అయితే క్లోజ్ చేయడం అనమాట. ఓకే, ఇప్పుడు ఏ అసిస్టెంట్ తీసుకున్నాను కదా, దీన్ని ఎవరు తయారు చేశారని నేను దీన్ని అడుగుతాను. చూద్దాం ఎవరు సమాధానం మీరు. నిన్ను ఎవరు తయారు చేశారు? Processing. Voice type and send button. యా, సెండ్ అయితే కొట్టాను. Hello, I am Third Eye, your personal AI assistant created by Taya. How can I assist you? చూసారు కదా, నా పేరు చెప్పింది. నేనైతే తయారు చేసుకుని నా పేరు చెప్తున్నాను. ఓకే, ఇది మీరు ఎటువంటి లైక్ చాట్‌జిపిటి, గూగుల్ జెమినీ అలా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈ ఏఐ అయితే దీనికోసం నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అందరికీ. ఇది ఇంకా బాగా రెస్పాండ్ అవుతుంది. కోడింగ్స్ ఏమైనా మీకు కావాల్సిన లేదంటే ఏమైనా ప్రాజెక్ట్ మీరు చేసినప్పుడు కూడా ఏమైనా ప్రాజెక్ట్ లైక్ కోడింగ్ ఫైల్స్ కావాలని ఇది మీకు ఇస్తుంది అన్నమాట పర్సనల్గా. ఓకే, బ్యాక్ అయితే వస్తున్నాను. Color and light handwriting display enter and color. ఓకే, ఇప్పుడు నేను ఇమేజ్ జనరేట్ బటన్ అయితే చూపించాను కదా మీకు. ఈ ఇమేజ్ ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఫోటో కావాలనుకోండి, ఈ ఫోటో ఇస్తుంది అన్నమాట మనకి. ఆ ఫోటోలో ఏమున్నది ఏంటన్నది కూడా ఇది డిస్క్రైబ్ చేసి చెప్తుంది అన్నమాట. ఓకే, నేనైతే దీన్ని స్కిప్ చేస్తున్నాను. మనకి ఇప్పుడు ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి, లేట్ అయిపోతుంది కాబట్టి. Translator button. Cost. యా, ఇది అందరికీ తెలిసిందే. ట్రాన్స్లేట్ బటన్. ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్ మీరు ట్రాన్స్లేట్ అయితే చేసుకోవచ్చు. మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. తర్వాత చూద్దాం. Language loading button. Cost 10. మన విజువల్ ఇంపాక్ట్ పీపుల్స్ అందరికీ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. చాలా యాప్స్ అయితే మీరు వాడుతున్నారు, కానీ మళ్ళా చెప్పే లొకేషన్ అయితే ఎటువంటి అప్లికేషన్ లేదని నేను చెప్తా. చూద్దాం, ఫీచర్స్ చూద్దామండి. Home button. Back location. Search destination. Search destination. Text box. ఓకే, ఇక్కడ సెర్చ్ డెస్టినేషన్ అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు నేను రాజమండ్రి వెళ్ళాలనుకున్నా, ఇక నేను రాజమండ్రిని సెర్చ్ చేస్తాను. రాజమండ్రి సెర్చ్ చేసిన తర్వాత నేను Set button. Start tracking button. ఓకే, ఇక్కడ స్టార్ట్ ట్రాకింగ్ మీద క్లిక్ చేశాను అనుకోండి. దాని మీద క్లిక్ చేశానంటే నా లొకేషన్ మీద మీరు ట్రాక్ చేస్తుంటుంది అనమాట. మీకు పిన్ టు పిన్ ఏ ఊరు వెళ్తున్నాము, ఇంకా తర్వాత ఎన్ని కిలోమీటర్లు ఏ ఊరు వస్తుంది ఏంటన్నది మీకు పిన్ టు పిన్ చెప్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి చెప్పకూడదు, ఇదంతా మనకి వద్దు, నాకు ఓన్లీ నేను ప్లే చేస్తేనే నాకు వాయిస్ వినిపించాలి టాక్ బ్యాక్ అంటే మీరు కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే Destination 228 FVB Colony, Visakhapatnam, Andhra Pradesh. ఓకే, చూసారు కదా ఎలా చెప్పిందో మొత్తం. ఇదంతా కరెక్ట్ లొకేషనేనా? అవునండి, కరెక్ట్. యా, ఇప్పుడు మనం ప్లే చేస్తే మనకి టాక్ బ్యాక్ చెప్పేది చూద్దాం. Stat distant no destination. Set it at 0. Start 0 for destination alarm actions. Open map with nearby full map. Routes and nearby third eye. ఓకే, ఓపెన్ మ్యాప్ ఫర్ ఫుల్ బై అని చెప్పేసి ఉంది, దాన్ని మీకు క్లిక్ చేశాను. అండ్ దీంట్లో అలారం అనే ఫీచర్ కూడా తీసుకొస్తున్నాను. మీకు హెడ్డింగ్ అలారం అని చెప్పింది కదా, దాంట్లో అలారం కూడా తీసుకొస్తున్నా. మీ ఊరు దగ్గరలో మీరు అలారం పెట్టుకోవచ్చు అన్నమాట. అది
10 minutes కానీ 15 minutes కానీ మీ ఊరు వచ్చేస్తుంది అనగా అలారం మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను దాని మీద క్లిక్ చేశాను కదా, రైట్ సైడ్ స్క్రోల్ చేస్తున్నాను. Back button. Location back. సార్ యా జీపీఎస్ మేబీ జీపీఎస్ కూడా ఒకసారి తప్పులు చెప్తూ ఉంటుంది. మీరు ఒకసారి మన అప్లికేషన్ చెక్ చేయండి. డైరెక్టర్ ఇందులో నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీకు ఎటువంటి లైక్ మీకు వచ్చిన ఏమైనా ఒక థాట్ వచ్చింది అనుకోండి, లొకేషన్ ఇంకా ఇలా అప్డేట్ చేయాలి, ఇలా ఇంప్రూవ్ చేయాలనుకుంటే నా కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. మీరు దాని ద్వారా నన్ను మీరు సంప్రదించవచ్చు. Google Map. ఓకే, ఇక్కడ గూగుల్ మ్యాప్ మీరు డైరెక్టర్ ఎవరికైనా షేర్ చేయొచ్చు ఇక్కడ నుంచి కాలితే. My location button. ఓకే, నేను మై లొకేషన్ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఫ్రీగా మీరు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మీరు ఒకసారి ఇన్ కేసు మీరు పర్చేస్ చేశారనుకోండి, ఇంకా మీకు ఎటువంటి యాడ్స్ అయితే రావు. అండ్ అప్లికేషన్ అయితే మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి యాడ్స్ అయినా ఇబ్బంది చేయవు. ఇది ఫ్రీ సార్. అన్నీ చేసుకోవచ్చు సార్. యా, నేను మొత్తం 110 లాంగ్వేజెస్ పెట్టాను సార్. లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం పెట్టాను సార్. హెల్ప్ పెట్టాను. ఒక్కొక్క ఆప్షన్ గురించి ఆడియో డిస్క్రిప్షన్లో ఎలా యూజ్ చేయాలి దాని ఫెసిలిటీస్ ఏంటని చెప్పేసి పెడితే ఈజీ యాక్సెస్ అవుతుంది. మన ఆడియో మెటీరియల్లో పెడితే పైన ఈ ఆప్షన్ని దీన్ని ఏ విధంగా వాడచ్చు ఉంది సార్. అది ఆడియోలో ఉంది కదా, ట్యూటోరియల్ పెడితే Back button. Language map. ఓకే, ఇక్కడ లాంగ్వేజ్ ల్యాబ్ అనేది ఉంది కదా, మనం లాంగ్వేజ్ అయితే నేర్చుకోవచ్చు. In learn. In type and select or English button. ఓకే, నేను టైప్ చేసేది అయితే ఇంగ్లీష్ ఎంచుకున్నాను. In learn select or Spanish button. సి నేర్చుకునేది అంటే నువ్వు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటావు అని చెప్పి కింద ఉంటుంది అనమాట. పై లాంగ్వేజ్ ఏమో మీరు మాట్లాడే లాంగ్వేజ్ పెట్టుకోవాలి, కింద ఉన్నదేమో మీరు నేర్చుకునే లాంగ్వేజ్ పెట్టుకోవాలి. చూడండి, పైన ఉన్న లాంగ్వేజ్ మనకి In type and select or English సరే button. బయటికి వెళ్తారా? ఇంగ్లీష్ బటన్ అయితే ఉంది. In learn select or Spanish button. ఓకే, లర్న్ అంటే మనం నేర్చుకునేది స్పానిష్ అయితే ఉంది మనం. దీన్ని మీకు చెప్పేసి మనం ఏ లాంగ్వేజ్ అయినా సరే నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ స్క్రోల్ చేస్తాను. Ready for lessons. ఇక్కడ మనకి లెసన్స్ కూడా ఉంటాయి, ఇంగ్లీష్లో లెసన్స్. చాలా మంది ఏం చేస్తున్నారంటే యాప్ సబ్స్క్రిప్షన్ పెట్టేసి ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వని పెడుతున్నారు. అది సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే వాళ్ళు దాన్ని ఉపయోగించాలి. మన వాళ్ళకి కాదు, యాడ్ చూసి దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. రెండు విధాలుగా ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది అండ్ యాడ్ చూసి మీరు ఉపయోగించుకునేలాగా కూడా ఉంది. రెండు విధాలుగా నేను ఇచ్చాను. ఎందుకంటే చాలామంది లేనోరు కూడా ఉంటారు, మనీ లేనోరు, కాబట్టి వాళ్ళ కోసం యాడ్స్ ఇచ్చారు. ఆ యాడ్ చూసి ఆ ఆప్షన్ అయితే మీరు ఆ ఫీచర్ని యూజ్ చేసుకోవచ్చు మేడం. ఓకే, నేను టాప్ ఫీచర్ మీకు ఇచ్చేసాను కదా, పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకుని అందులో ఒక పేజ్ సెట్ చేద్దాం. Upload the chat display latest AI upload document button. యా, Download. అప్లోడ్ డాక్యుమెంట్ మీద అయితే నేను క్లిక్ చేశాను. ETIL of the Limit Lab background restoring to the Limit Labs on personal search button. Download support on Telegram audio is updated. Nearby show content books are download show this big file test me button large up download. Limit Labs underscore when the Limit Labs under the Limit Lab limit 5 region 5 Loading document processing. Select left or right to repeat. ఓకే, నేను ఒక పీడిఎఫ్ పేజ్ ఇచ్చాను. యా, Document has 33 pages. ఓకే, 33 పేజెస్ ఉంది ఇది. మీరు ఎంత పెద్ద పీడిఎఫ్ ఇచ్చినా విత్ ఇన్ సెకండ్లో మీకు రెస్పాండ్ అవుతుంది. ఓకే, 33 పేజెస్ ఇచ్చింది కదా ఇది. నేను ఇప్పుడు 5 పేజీలు ఏముందో అడుగుదాం దీన్ని. into processing file. Chat Discord play latest apps play sit.ai process upload summary but some text place a time your doc send when time your document question Okay. text box 40 5 పేజీలో ఏముందో చెప్పు. processing 5-page load Mundo Jebu send west loading answer generation swipe left or right to repeat ఓకే, లోడింగ్ ఏది quick balance తీసుకుంటుంది. uploading generating assistant response reply ready టెక్స్ట్ ఏది లేదు కాబట్టి చదివేది దీన్ని ఎత్తి మనం స్కిప్ చేద్దాము. color and light detector button cost free color and light detector button ఓకే, ఈ కలర్ అనే డిటెక్టర్ కూడా నేను అప్డేట్ చేస్తున్నాను కాబట్టి దీన్ని కూడా నేను స్కిప్ చేస్తున్నాను. product barcode scanner ఓకే, button గార్డెడ్ cost కరెక్ట్ స్కాన్ కోడ్ ఇది ఏంటంటే barcode మనకి scanner స్నాక్స్ button ఉంటాయి కదా, స్నాక్స్ ఏమైనా సరే ఇప్పుడు సపోజ్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, అది మనకు తెలియదు, మనం తినేస్తాం, అది ఎప్పుడు వరకు ఎక్స్పైరీ డేట్ ఉంది ఏంటి కదా అన్నది ఇది చెప్తుంది. మన దగ్గర ఎటువంటి స్నాక్స్ లేదా ఎటువంటి ఐటమ్స్ లేవు కాబట్టి మనం దీన్ని కూడా స్కిప్ చేస్తాం. మన ప్లే స్టోర్లో అయితే యాప్ ఉంది, మీరు ప్లే స్టోర్లో సెర్చ్ చేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి.
ఇది అందరికీ కూడా అవైలబుల్గా ప్లే స్టోర్లో నేను అప్లోడ్ అయితే చేస్తాను. AI assistant button. ఓకే, Counselor ఏఐ అసిస్టెంట్ అయితే నేను క్లిక్ చేస్తాను. యా, Not downloaded. ఇక్కడ మనం ముందుగా లాంగ్వేజెస్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఇది ఆఫ్లైన్లో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. మనం ఆఫ్లైన్లో కూడా ఎనీ లాంగ్వేజ్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సపోజ్ నేను తెలుగులో ఏం చేస్తున్నాను మీరు అని పెట్టాను. అది మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యి వాయిస్తో చెప్తుంది అనమాట. అది నేను ఇప్పుడు వాయిస్ టు వాయిస్ ట్రాన్స్లేట్ అయితే పెడతాను. ఇది మేబీ నెక్స్ట్ 10 డేస్లో అప్డేట్ అయితే ఇస్తాను మంచి ఫీచర్స్తో. ఇవన్నీ ఫీచర్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా నేను చేంజ్ చేస్తాను. ఓకే, దీన్ని అయితే నేను బ్యాక్ అయితే వస్తున్నాను. Back button. Image generator trans language news updates button. Cost. Free. ఓకే, Free న్యూస్ news అప్డేట్ updates button. దీని మీద అయితే క్లిక్ చేస్తాను. 150 करोड़ भारतीयों के लिए बड़ी खुशखबरी भारत में